ఇలా వాళ్ళ అధికారం కోసం వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చారు, ఆ జిల్లాల నుంచి తరలించారు. అంతా ఎక్కువ శాతం 90% మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అందులో. బాలకసుమన్ చెప్పినట్టు వాస్తవం అది. మా వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు, నిరుద్యోగులు తక్కువ, రైతులు 4-5 బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ అంటే నిరుద్యోగులు తక్కువ, రైతులు ఎక్కువ. కాబట్టి నేనేమంటే గతంలో వాళ్ళ మేనిఫెస్టో 2023 మేనిఫెస్టోలో కనీసం నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ఒక ప్రస్తావన ఉండాలి కదా. ఒక్క నిరుద్యోగ అంశం మీద ఒక ప్రస్తావన లేకుండా తయారైన మేనిఫెస్టో దేశంలో ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంది. మరి కాంగ్రెస్ మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తాడు, చెప్పని కూడా నెరవేరుస్తానండి. ఇలా సివిల్ సర్వీస్లో తెలంగాణ బిడ్డలు ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు. కారణం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం 206 మందికి ₹1,00,000 చొప్పున సింగరేణి నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యతగా 206 మందికి ₹1,00,000 చొప్పున ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళకు ఉత్తీర్ణైన వాళ్ళకి ₹1,00,000 సాయం చేస్తే, అందులో మెయిన్స్కు పోయి ఇంటర్వ్యూ దశకు పోయిన వాళ్ళు 50 మందికి సాయం చేస్తే ఇప్పుడు 20 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. ఈ విధంగా రేవంత్ రెడ్డి చక్కగా నిరుద్యోగులకి ఆదుకుంటూ వాళ్ళ ఉద్యోగస్తులు చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే ఇది చూసి తట్టుకోలేక కళ్ళు ఎర్రబడి ఏయో పిచ్చి కూతలు కూస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా దేశంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మెస్ ఛార్జీలు 40% పెంచిండు రేవంత్ రెడ్డి, డైట్ ఛార్జీలు 40% పెంచిండు, అలంకరణ వస్తువులకు సంబంధించిన కొబ్బరి నూనె, సబ్బు ఇట్లాంటి మన కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచిండు. గత 16 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. కనీసం తెలంగాణ గతంలో ఉద్యోగం డైట్ ఛార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచిన ముఖ్యమంత్రి ఈయన. నేను గొప్ప చెప్పట్ల వాస్తవం. అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా లీకులు లేకుండా పరీక్షల్ని 67,673 ఉద్యోగాలను భర్తీ చేయటం అంటే ఇంత జాగ్రత్త తీసుకున్నట్టు అర్థం చేసుకోండి మీరు. వాళ్ళ వల్ల కాలే. మాట్లాడితే మీ నోటిఫికేషన్లు ఎట్లయితే నోటిఫికేషన్లు మీ ఇంకోటి ఉంటాయా? మీరు ఉత్తర నోటిఫికేషన్లు ఇచ్చిపోయారు, ప్రభుత్వ నోటిఫికేషన్లు భర్తీ చేయడం చేత కాలేదు. 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లు లీకులు, అనేక అవి ఉత్తర ఇయటమే. అన్ని నోటిఫికేషన్లు చిక్కులతో నోటిఫికేషన్లు ఇవ్వటం, కోర్టు మెట్లు ఎక్కటం, అది నోటిఫికేషన్ ఇవ్వటమంటారా? నేను ఒకటే అంట, నోటిఫికేషన్లు ఇవ్వటం కాదు, నోటిఫికేషన్తో పాటు పరీక్షలు పెట్టి నియామక పత్రాలు నిరుద్యోగుల చేతిలో పెట్టినోడే మొగోడు మొనగాడు, ఆ మొనగాడే రేవంత్ రెడ్డి. కాబట్టి ఎవరెవరో అసంతృప్తితో కొంతమంది కృత్రిమ నిరుద్యోగులు తయారయ్యారు. అంటే వీళ్ళకి కిరాయి మనుషులు పెట్టుకున్నారు. ఇక వాళ్ళ గ్రూప్ 1 గురించి మాట్లాడతాడు, గ్రూప్ 1 ప్రిన్సే రాయడు, అసలు అప్లికేషనే పెట్టుకోడు, వాడు గ్రూప్ 4 నుంచి మాట్లాడతాడు. ఎవడన్నా నిజంగానే ఒక నిరుద్యోగం మాట్లాడతానంటే ఒక గ్రూప్ 2నో గ్రూప్ 1నో దగ్గరకు మార్కులు వచ్చిపోయి నాకు నష్టం జరిగింది నమ్మబుద్ధి అయింది. అసలు పరీక్ష రాయనోడు, సంబంధం లేనోడు, 45 సంవత్సరాలు వచ్చినోడు నేను నిరుద్యోగుని అంటే ఎవరు నమ్ముతుంది చెప్పండి? అమ్మ పుట్టిన మేనమావ తెలియదు, నాకు తెలియదా? ఎవడైనా డయాస్ మీద ఉన్నాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చరిత్ర. ఉస్మానియా యూనివర్సిటీలో చదవలేదు, వాడు ఓయూ అని చెప్తాడు. ఇలా ఓయూలో పిల్లల లైబ్రరీ చూడండి, ఇలా సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఎవడు పోలే. కేయూ నుంచి వచ్చారట, కేయూ నుంచి ఎవడు వచ్చిండు, ఎవడు రాలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు తరలించారు కొద్దిమందిని, దాన్ని కేయూ అని చెప్తున్నారు. విద్యార్థులు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నోటిఫికేషన్లు కానిస్టేబుల్ ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారని 10 ఏళ్లలో 40,000 ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి 30 నెలల్లో 7,500 ఉద్యోగాలకు ఇవ్వడానికి రేపు మాపు నోటిఫికేషన్ రాబోతుంది. అంటే హైదరాబాద్ ఖాళీలు చూపాలి, ఎందుకంటే హైదరాబాద్ విభజన జరుగుతుంది కదా, మన సైబరాబాద్ కమిషనరేట్ వీటిలో ఖాళీలు చూపిలే. ఈ ఖాళీలు చూపిస్తే ఒక 4-5 వేలు వస్తాయి. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టైంలో కానీ అంత ముందు కానీ ఏనాడు ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదని ఒక అపనింద వీళ్ళ మీద ఉంది. ఎవరి మీద? కేసీఆర్ గారి, అదే కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, వాళ్ళ మీద ఒక్కనాడు కూడా ఓయూకు రాలేదు వీళ్ళు అనేది ఉంది. అలాంటిది ఒక్కసారిగా జార్జి రెడ్డి గారి స్ఫూర్తి అనేది కేటీఆర్ గారు మాట్లాడిన మాట ఇవాళ. ఇప్పుడు జార్జి రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా గుర్తొచ్చిండా? ఇవాళ గుర్తొస్తున్నారు అనిశెట్టి ప్రభాకరు, జార్జి రెడ్డి, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అంటే ఏంది, కనీసం వాళ్ళ ఈ నోటితో మాట్లాడి కనీసం వాళ్ళ పవిత్రతను దెబ్బతీశారు, ఆ స్ఫూర్తిని దెబ్బతీశారు. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా తొంగి చూడలేటం. ఎంపీలు ఓయూ నుంచి ఎంపీలు అయిన వాళ్ళు, ఎమ్మెల్యే అయిన వాళ్ళు, వాళ్ళు కూడా రాలేకపోయారు. నిరుద్యోగులు ఆ విధంగా అసంతృప్తి ఉంది ఆ రోజు. కాబట్టి కేసీఆర్ గారు కూడా శతాబ్ది ఉత్సవాలు అప్పుడు దొడ్డిదారులు అంటే తార్నాకలో గేటు తయారు చేయించుకొని మళ్ళీ ఆ గేట్లో నుంచి దొడ్డిదారిలో వచ్చి దొడ్డిదారిలో పోయిండు. ఆ సభ చూడండి, కేసీఆర్ గారు నోరు మీద పడలేదు, మాట్లాడలేదు. ఒక ముఖ్యమంత్రి ఉస్మానియా ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు జరుగుతుంటే నోరు మాట్లాడండి, ప్రసంగించరండి. ఆడ ప్రసంగిస్తే ఆ కెమెరాలు మొత్తం కూడా వాళ్ళు కాంట్రాక్ట్కి ఇచ్చినట్టుంది, అది లైవ్. అవి మొత్తం విద్యార్థులంతా చెప్పులు, వాటర్ బాటిల్ చూపిస్తే ఆ పరుగు పోద్దని చెప్పి మాట్లాడకుండా మేరకుండా కూర్చోండి. మేము ఉన్నాం కదా అక్కడ ప్రత్యక్షంగా. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు పశ్చాత్తాపడి చేతులు కాలేక ఆకులు పట్టుకొని మంచిగా రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తాడు, ఒక రక ప్రక్షాళన చేసుకుంటూ పోతాడు.
ఇప్పుడు 30 నెలల పాలన, 30 నెలల పాలనలో 67,000 ఉద్యోగాలని పారదర్శకంగా ఎటువంటి చిన్న తప్పు లేకుండా నింపిండండి. అది గొప్ప అండి. 14 ఏళ్ళు నీవు 2 సార్లు నువ్వు నీకు రాలేదా గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టడం, 2 సార్లు రాలేదు. అట్లాంటిది గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి మట్టిలో మాణిక్యాలను తయారు చేసిండు రేవంత్ రెడ్డి. కానీ కేటీఆర్ గారు ఏ ధైర్యంతో అంటున్నారు మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కనుక నువ్వు నిరూపిస్తే రేవంత్ రెడ్డి నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గర పనిచేస్తున్నది. ఎల్బీ నగర్ స్టేడియం టీచర్ ఉద్యోగాలు అడగండి, రిక్రూట్మెంట్ నియామక పత్రాలు పొందిన టీచర్లు అడగండి. సిద్ధమా మీ రేవంత్ రెడ్డి చిత్రపటం పెట్టుకున్నారండి. మీ వైపు నుంచి చర్చకు సిద్ధమా? 100% సిద్ధం. ఎక్కడికి వస్తారు రమ్మని. ఎందుకంటే ఆయన అన్నారు ఈ మాట పారిపోతారు. సరే, పారిపోకపోవడం గురించి కాదు, కానీ ఆయన ఆ సదస్సులో మాట్లాడుతూ ఈ మాట అన్నారు, 70,000 ఉద్యోగాలు ఉన్నట్టు కనుక నువ్వు నిరూపిస్తే 70,000 అన్నారు, ఫిగర్ కూడా అదే చెప్పినారు. 70,000 ఉద్యోగాలు అంటే 67,000 70,000 పెద్ద లెక్క కాదు, కానీ అంచనాల ప్రకారం అదే అదే 67,000కి 70,000 70 అంటే బహుశా 67,000 అనే ఉద్దేశం రౌండ్ ఫిగర్ అని ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, వాట్ ఎవర్. పోనీ మీరు అన్నట్టు 67,700 సంథింగ్ కదా, 67,723 ఉద్యోగాలు. ఓకే, 67,723 ఉద్యోగాలు ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజీనామా చేసి వెళ్ళిపోతా అనేది ఆయన చేసిన సవాల్ అనుకోండి. సవాలే. ఇంకా రాజీనామా గతంలో వైట్ ఛాలెంజ్ విసిరిండు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా. వచ్చిండా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిండు అమరవీల స్తూపానికి. మేమందరం ఎప్పుడు వస్తారా కేటీఆర్ అంటే పారిపోయిండు, పలాయన చిత్తగించిండు. పారిపోయి ఎప్పుడు ఆ సవాళ్ళు విసిరితే పారిపోవడం అలవాటు. అసెంబ్లీలో గోదావరి నీళ్లపైన చర్చ, కృష్ణా జలాలపైన చర్చ పెడితే ఏం చేశారు? పారిపోయారు. కాబట్టి వీళ్ళకి అసలు నైతికత లేదండి, అసలు నైతిక విలువలు లేవు. మురళి గారు, మామూలుగా యూత్ అంటేనే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. యూత్ కావాల్సింది అదే కదా, మంచి విద్య, ఉద్యోగాలు. అసలు ఏమీ జరగలేదు ఇప్పుడు అనేది ఒక మాట, దానికి మీరు కొన్ని చెప్పారు ఇందాక. కానీ ఒక మాట నేను ఇంకోటి గుర్తు, ఫెలోషిప్ లేదో మాట్లాడిండు. అవును, ఉస్మానియా యూనివర్సిటీకి సవాలు విసిరొచ్చినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు పారిపోతే అదేవిధంగా ఆ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్ల నిధులు ఇచ్చి దాని పునర్నిర్మాణానికి మంచిగా తయారు చేయడానికి ఆయన నిధులు ఇచ్చింది. అంతేకాకుండా పీజీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ 5,000 చొప్పున రాష్ట్రంలో పీజీ విద్యార్థులకు అర్హులైన వాళ్ళకి ప్రకటించింది. అదేవిధంగా ఏ రాష్ట్రం లేదండి ఫెలోషిప్లు. పిహెచ్డి విద్యార్థులకు, పిహెచ్డి చేసే విద్యార్థులకు సీఎం ఫెలోషిప్ ఏ రాష్ట్రంలో ఉందా? యూజీసీ వాళ్ళు ఇస్తారు ఫెలోషిప్లు. అట్లాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిహెచ్డి చేసే వాళ్లకు 8,000 చొప్పున ఫెలోషిప్ ఇస్తా అని చెప్పి అమలు జరుగుతుంది. విద్యార్థులు కూడా ఎంపిక చేశారు. రైట్ మురళి గారు.